వంట టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మన రుచి చూడు కార్యక్రమం హైదరాబాద్లోని హైటెక్స్ గ్రౌండ్లో జరుగుతున్న ఫుడ్ ఎఫైర్లో ఉంది. సో ఇక్కడ ఫుడ్ ఎఫైర్లో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సో ఫుడ్కి సంబంధించిన ఏంటేంటి విశేషాలు ఉన్నాయి, ఆ రుచులు ఏంటి, ఆ హంగామా ఏంటి చూద్దాం రండి. ఆల్ రైట్, ఫుడ్ ఎఫైర్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ రకరకాల ప్రొడక్ట్స్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. అసలు ఆ ప్రొడక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. సో ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేద్దాం. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ ఫుడ్ విషయంలో ఏమేమి జరుగుతున్నాయి అది చూద్దాం. ఫుడ్ ఎఫైర్లో ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉంది, అదే కుకింగ్ కాంపిటీషన్. అండ్ ఈ కాంపిటీషన్ పర్టికులర్గా హౌస్ వైఫ్స్ కోసం. సో థీమ్ వచ్చి పల్లెటూరు వంటలు. సో చాలామంది పల్లెటూరు వంటలు అంటే ట్రెడిషనల్ వంటలతో ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చి ఉమెన్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం తయారు చేశారు, ఆ ట్రెడిషనల్ వంటలు ఏంటి, అవన్నీ చూద్దాం.
నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు సుహాసిని అండి. సుహాసిని గారు ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ నుంచి. మణికొండ. సో ఈ రోజు థీమ్ పల్లెటూరు వంటలు కదా, మీరు ఏం చేస్తున్నారు? నేను మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన రాగి ముద్ద, ఇంకా ఆవు పెట్టిన పులిహార, ఇంకా ఈ గులాబీలు చేశానండి. స్వీట్ వచ్చేసి గులాబీలు, రోజ్ కేక్స్. సూపర్ అండి. రాగి ముద్దలోకి టమోటా పప్పు చేశాను. టొమాటో పప్పు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరండి? నా పేరు కృష్ణప్రియ అండి. కృష్ణప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ. మణికొండ. సరే ఈ రోజు పల్లెటూరు థీమ్ లో మీరు ఏం డిస్ప్లే చేస్తున్నారు? పల్లెటూరు థీమ్ కాబట్టి గోంగూర కొత్తిమీర పచ్చడి. గోంగూర కొత్తిమీర పచ్చడి. ఇష్టమైన వాళ్ళు రైస్ తో తీసుకోవచ్చు, మిల్లెట్స్ తో కూడా తీసుకోవచ్చు. అచ్చా, రెండు. సో రెండు కాంబినేషన్. దాంతో పాటు డిజర్ట్ అండ్ రాగి లడ్డు అండ్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్. అంటే ఇప్పుడు మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లో బయట అన్ని కలర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇది నేను గ్రేప్స్ తో చేశాను. ఓన్లీ గ్రేప్స్ తో చేసిన మిక్స్డ్ ఫ్రూట్ జామ్ విత్ బ్రెడ్. సూపర్, ఆల్ ది బెస్ట్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు తోయిజా అండి. తోయిజా గారు, మీరు ఏం చేస్తున్నారు ఈ పల్లెటూరు థీమ్ కి? పల్లెటూరు థీమ్ కి జొన్న పిట్టు స్వీట్ అండి. జొన్న పిట్టు స్వీట్, కంది పచ్చడి అండి. కంది రోటి పచ్చడి. ఇప్పుడు ఈ రోటి పచ్చడి దేంట్లో తినాలి? అన్నంలో తినాలండి. అన్నంలో తినొచ్చు. సో మీరైతే కంది రోటి పచ్చడి చేశారు, దాంతో పాటు జొన్న పిట్టు స్వీట్. ఇది తెలంగాణ ఫేమస్ కాదండి. మామూలుగా ఎవరికైనా సరే చాలా హెల్దీ రెసిపీ అండి. మామూలుగా ఎవరికైనా సరే నడుము నొప్పులు అలా రాకుండా ఉండడానికి చిన్నప్పుడు పేరెంట్స్ బాగా పెట్టేవాళ్ళు. అది ఇప్పుడు మీరు డిస్ప్లే చేస్తున్నారు, ఆ పాత ట్రెడిషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? భువన అండి. భువన గారు ఎక్కడి నుంచి వచ్చారు? మోతీ నగర్. సో పల్లెటూరు థీమ్ లో ఈ రోజు మీరు ఏం డిస్ప్లే చేస్తున్నారు? పులిహార, అప్పాలు. ఓకే, పులిహార అంటే సౌత్ ఇండియా స్పెషల్. మనకి టెంపుల్స్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పులిహార అంటే ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, అందుకని పులిహార చేశాను. దాంతో అప్పాలు స్వీటా? స్వీట్. ఇది హాట్. ఓకే, సో హాట్ అని తెలియడానికి పచ్చిమిరపకాయలు కూడా బాగా డెకరేట్ చేశారు. అంటే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ పెట్టారు. అచ్చా, దాంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టారు, డిస్ప్లే చేశారు. సూపర్ అండి. మీ పేరేంటమ్మా? త్రివేణి కుమారి. త్రివేణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట నుంచి. నిజాంపేట మా. సో ఏంటి ఈ రోజు ఏం డిస్ప్లే చేస్తున్నారు మీరు? వంగీబాత్, బాసంతి. బాసంతి స్వీట్. సో వంగీబాత్, బాసంతి, మళ్ళీ మన రైతా. సో వంగీబాత్ కోసం రైతా పెట్టారు, దాంతో పాటు స్వీట్ బాసంతి. సూపర్ మా, ఆల్ ది బెస్ట్. నాగలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు మా? నిజాంపేట. సో ఏంటి ఈ రోజు మీరు డిస్ప్లే చేసే వంటలు? చింతపండు పులిహోర, డబుల్ కమీటా స్వీట్. రెండు కలిపి 1 కిలో జీడిపప్పు వేసినట్టున్నారు కదా బాగా. ఓకే, సో పులిహోర విత్ జీడిపప్పు, అలాగే డబుల్ కమీటా విత్ జీడిపప్పు. సూపర్ మా, ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, మీ పేరు? అర్చన గారు ఎక్కడి నుంచి? హైదరాబాద్, కుక్కట్పల్లి. సరే ఈ రోజు ఏంటి మీరు డిస్ప్లే చేసే వంటలు? టమాటా బాత్, రైస్, గోధుమ పిండి ప్రసాదం, నెయ్యిలో వేయించి చేస్తాము. ఇది వచ్చేసి ఉప్పుడు చెగోడీలు అని. ఉప్పుడు చెగోడీలు ఇది ఎక్కడ ట్రెడిషన్? తెలంగాణ. సో ఉప్పుడు చెగోడీలు అంటే అది హాట్. సో టమాటా రైస్ హాట్, అండ్ ఈ గోధుమ పిండి స్వీట్ దేవుడికి ప్రసాదంగా కూడా పెడతారు ప్రసాదంగా పెడతాము. మేము సత్యనారాయణ పూజకు చేసుకుంటాం, అత్తయ్య వాళ్ళు. అమ్మ వాళ్ళు సిరా చేస్తారు, మేము ఇది చేస్తాం. సూపర్ అండి. మీ పేరేమ్మా? రాధిక గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్. సో ఏం డిస్ప్లే చేస్తున్నారు? నేను రవ్వ భక్షాలు ఆల్రెడీ డిస్ప్లే కూడా పెట్టారు. ఏంటి గాజులు చెవులీలు కూడా వచ్చాయి? తెలుగింటి వంట కదా, మన తెలుగు మన సాంప్రదాయం ప్రకారం ఉంటుందని అది కొత్తగా ట్రై చేశాను. ఓకే, ఇదేంటి? ఇది పొంగలి, పెసరపప్పు పొంగలి హాట్ అండ్ భక్షాలు స్వీట్. సూపర్, ఆల్ ది బెస్ట్ మా. వంట బాగుంటే షెఫ్ అంటారు, లేకపోతే ఎక్స్పెరిమెంట్ అంటారు. ఓకే, ఏదైనా పర్వాలేదు, మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంతే. థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? హాయ్ అండి. నమస్తే అండి. ఏం పేరు? స్వాతి అండి. స్వాతి గారు ఎక్కడి నుంచి? మేము ఆంధ్ర నుండి వచ్చాము. ఆంధ్రాలో ఎక్కడ? ఆంధ్ర అంబాజీపేట. అయ్యో, మాది కాకినాడ. సరే ఈ రోజు ఏంటి స్పెషల్ మనం డిస్ప్లే చేసేది? మీరు
ఈ రోజు అంబాజీపేట స్పెషల్ పొటిక్కలు తాటిగారెలు విలేజ్ వంటని స్పెషల్ గా తాటిగారెలు తీసుకొచ్చాం అచ్చా మీరే తయారు చేస్తారా? నేనే తయారు చేశాను. తాటిగారులని సింబాలిక్ గా ఒక పెద్ద తాటి పండు కూడా కూడా పెట్టాము. బాగుంది. పొటిక్కల్లోకి ఏంటి పొట్టిక్క ప్లస్ కొబ్బరి చట్నీ, మ్మ్. కారపొడి, మ్మ్. ఈ కాంబినేషన్ లో దీన్ని తింటే చాలా అసలు సూపర్ ఉంటది. ఇంకా ఓకే చాలా హెల్దీ అండి. పొట్టిక్క వల్ల పిల్లలకి చాలా ఎనర్జీ ఉంటది. దానిలో ఇదేంటిది ఆకులు కరివేపాక? ఆ, ఓకే ఈ ఆకులో చాలా ఇమ్యూనిటీ పవర్స్ పిల్లలకు ఉంటాయి. అందువల్ల ఇది బాగా వేసి పెడితే పిల్లలు బాగుంటాయి. ఈ తాటిగారులు కూడా పిల్లల్లో చాలా ఇమ్యూనిటీ అనేది చాలా బాగుంటది. ఓకే సూపర్ మా. ఇది కూడా, సో చాలా మొత్తానికి special. అంబాజీపేట ట్రెడిషన్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఓకే, ఓకే. All the best అండి. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరేంటి మా? ప్రశాంత్ ప్రశాంత్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట నుండి వచ్చాను. నిజాంపేట. సరే ఏంటి ఈ రోజు మన పల్లెటూరు థీమ్ లో ఇది ఉప్పుడు పిండి బియ్య పిండితో చేస్తారు. ఏంటి ఉప్మానా? ఉప్పుడు పిండి అంటే ఇంకా అది దాని పేరు ఏమి దాని ఉండదా? పేరే ఉప్పుడు పిండి. ఉప్పుడు పిండి ఉప్పుడు పిండి తెలంగాణ ట్రెడిషన్ వంట. తెలంగాణ, అచ్చమ్మ తెలంగాణ. ఇది ఇదేమో పాల తాలికలు వినాయక చవితి చేస్తారు. వినాయకుడికి చాలా ఇష్టం. స్వీట్ పాల తాలికలు స్వీట్, ఉప్పుడు పిండి హాట్. సో రెండు తెలంగాణకు సంబంధించిన వంటకాలే. అవునండి. ఆల్ ద బెస్ట్ మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? సుహాసిని అండి. సుహాసిని గారు ఎక్కడ మంది? బాచుపల్లి నుంచి వచ్చామండి. బాచుపల్లి నుంచి. సరే మీరు పల్లెటూరు వంటలు అనగానే ఇంకా ఎక్కువ మేము వెయిట్ చేస్తున్నాం ఏమేమి తయారు చేస్తారు అందరూ అనేది. సో ముందు హాట్ గురించి మాట్లాడదాం. ఇది గోంగూర రైస్ అండి. గోంగూర రైస్, ఓకే. దాంట్లోకి ఏంటి ఏదో చట్నీ చేస్తారు? ఇది కీరా రైతా అండి. సో గోంగూర రైస్ లోకి కీరాతో తయారు చేసిన రైతా, ఆ కాంబినేషన్. కాంబినేషన్. ఇది ఇది మల్టీగ్రెయిన్ లడ్డు అండి. మల్టీ గ్రెయిన్స్ తో అన్ని కలిపి చేసిన లడ్డు. బాదము, ఫ్లెక్స్ సీడ్స్, సో నువ్వులు, అవన్నీ పల్లి, గ్రైండ్ చేసి ఆ, బెల్లమా బెల్లం, పంచుతారు? బెల్లము, డేట్స్ అన్ని. ఆహా, ఎవరైనా ఓట్స్, తినొచ్చు. ఓట్స్ కూడా. ఓట్స్ కూడా సూపర్. మొత్తానికి దీని పేరేంటి ఇప్పుడు? మల్టీగ్రెయిన్ లడ్డు. మల్టీ గ్రెయిన్ లడ్డు అండ్ గోంగూర రైస్ అండ్ రైతా. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? బోరంపేట, బోరంపేట, హైదరాబాదేనా? హైదరాబాద్. ఓకే, సూర్యకళ గారు సో ఏంటి ఈ రోజు పల్లెటూరు వంట స్పెషల్ మీరు చేసినవి? టమాటా రైస్. టమాటా రైస్, దాంట్లో క్యారెట్ కూడా వేసారా? ఓకే, సో టమాటా రైస్ హాట్, స్వీట్ స్వీట్ సేమియా. సేమియా విత్ జీడిపప్పు. స్పెషలా సేమియా? మీరు ఎప్పుడు రెగ్యులర్ గా మీరు చేసే స్వీట్స్ లో సేమియా స్పెషలా? సో అందుకే అది డిస్ప్లే చేశారు. సూపర్ అమ్మా. ఆల్ రైట్, నెక్స్ట్ స్టాల్ దగ్గర ఉన్నారు బేబీ సరోజిని గారు. బేబమ్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి మీరు మొత్తం నింపేశారు? నింపేశాను. మీరు విందు భోజనం అన్నారని నేను విందు భోజనం చేసుకొచ్చాను. వామ్మో, ఇప్పుడు నేను ప్రతి స్టాల్లో ఇదేంటి ఇదేంటి అని అడుగుతున్నా. ఇక్కడ ఇవి అడగాలంటేనే నాకు చాలా టైం పట్టేలా ఉంది. సో ఇదిగోండి, లిస్ట్ కూడా ఇచ్చారు. పొంగనాలు, బియ్యం, మినపచ్చిపప్పు, ఈ లిస్ట్ వద్దులే ఇవన్నీ కానీ వేశాను. ఇవన్నీ ఇందులో తయారు చేశారు. ఎంత టైం పట్టింది మీకు? తెల్లవారుజాము 4 గంటలకు లేచాను. తెల్లవారుజాము 4 గంటలకు చేసి మొదలు పెట్టారు. మ్మ్. ఇంటికి వచ్చిన ఇలానే పెడతారా? ఆ, సరే, స్పెషల్ ఏంటి మీరు మీకు బాగా టఫ్ ఏది? అన్ని స్పెషల్. ఇదైతే పనస గింజలు కూర, పనసగింజల కూర, పులిహోర, పులిహోర, ఆ, పాల తాలికలు. తాల్పాలికలు, ఇదేమన్నా క్యారెట్ బీట్రూట్ కూర. ఆ, ఇదేమో దోసకాయ, పచ్చి కొబ్బరి, పచ్చి మామిడికాయ, ఆ. క్యారెట్ తురిమేసిన కూర. వామ్మో, మీ ఓపిక మెచ్చుకోవాలి. పచ్చళ్ళు ఏంటి? ఇదేమో వామాకు పచ్చడి. వామాకు పచ్చడి, ఇదేమో ఉల్లి గోంగూర. ఉల్లి గోంగూర. ఇదేమో దోసకాయ పచ్చడి. ఓకే, స్టాల్ నెంబర్ 9 లో జడ్జెస్ ఏది తిని టేస్ట్ చేస్తారా అనేది ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. అన్ని వంటలు పెట్టారు. ఇదేమో దప్పలం. దప్పలం, అన్ని పాత రకాల రోజుల్లో వినేవాళ్ళం దప్పలం. అన్ని రకాల దప్పలంలో పప్పు, వట్టిపప్పు, మ్మ్. ఇది కారపొడి, కారప్పొడి. శనగపప్పు పొడి. శనగపప్పు పొడి. ఆ, ఇదేమన్నా పాల తాలికలు చెప్పాను కదా, మ్మ్. నల్లేరు పచ్చడి. సూపర్. బేబమ్మ గారు ఆల్ ది బెస్ట్. జడ్జెస్ వస్తున్నారు కాబట్టి. ఇదిగో ఇదేమో పనసావకాయ. మన సావకాయ. సూపర్ అమ్మా. విందు భోజనం అంటే ఇలా ఉండాలనిపించారు. అదిగో వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు, ఓకే, పెరుగు, సూపర్. కుండ పెరుగు. కూర్చోండి కాసేపు, జడ్జెస్ వచ్చేస్తున్నారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాదం లత అండి. సదంలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట. కొత్తపేట.
సరే, అసలు మొత్తం డెకరేట్ చేశారు, పిల్లలు కూడా పడుకోబెట్టారు, అదిరిపోయింది. పల్లెటూరు వాతావరణం అంతా ఇక్కడే ఉంది. అదే ఇప్పుడు తెలంగాణ రుచులు అన్నారు, మ్మ్. మన పల్లెటూరు రుచులు అన్నారు కాబట్టి మ్మ్. పల్లెటూరుని తీసుకొచ్చాను. కూరగాయలు అన్ని పెట్టారు. సరే, ఇది ఏమంట? ఇది నేను ఒక థీమ్ తీసుకున్నాను, మ్మ్. ఎందుకంటే అప్పటి వంటలు చెయ్యాలనేసి. అప్పట్లో మనకి ఇప్పుడున్నన్ని సోర్సెస్ అప్పుడు లేవు, మ్మ్. ఉన్న దాంట్లోనే వాళ్ళు వెరైటీస్ చేసుకునే వాళ్ళు అన్నట్టు. అప్పట్లో బియ్యం తినాలంటే చాలా లగ్జరీ లాగా భావించే వాళ్ళు అన్నట్టు. ఇది ఏంటంటే బ్రోకెన్ రైస్, అంటే నూకలు, నూకలతో నూకలతోటి బగారా రైస్. ఇది ఏంటంటే చికెన్. చికెన్ కర్రీ. చికెన్ నార్మల్ చికెన్ కాదు, మ్మ్. కళ్ళు చికెన్. కళ్ళు చికెన్. కళ్ళు, తాటి కళ్ళు, ఆహా. చెట్టు మీద కళ్ళు, మందు కళ్ళు కాదు. నేను విలేజ్కి వెళ్ళి మరీ తీసుకొచ్చాను నేను. తాటి కళ్ళు కూడా తాటి పెట్టారు. కళ్ళుతోటి వండిన చికెన్ అన్నట్టు, ఎందుకంటే వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి మ్మ్. వాళ్ళ కాంబినేషన్ లో వండుకుంటారు. వాళ్ళకి రైస్ ఎక్కువ ఉండవు, నూకలు ఉంటాయి. ఇదేంటి? ఇది ఏంటంటే లచ్చించారు. ఇది లచ్చించారా? నాకు తెలుసు, లచ్చించారు. అది చిన్నప్పుడు నేను చిన్నప్పుడు అమ్మమ్మల కాలం నాటిది అది. ఇప్పుడు ఎక్కడ దొరకట్లా. ఇది దొరకడు కాదు, ఇది 5 days బిఫోర్ నుంచి ప్రాసెస్ ఉంటుంది. మ్మ్. మనం బియ్యం కడిగిన నీళ్లు 2 సార్లు వార్చేసి, 3వసారికి తీసుకొని మ్మ్. మళ్ళీ గంజి వార్చేసి, వేడి కాకుండా చల్లది సో కాచి దేవుడిలా అట్లా చూసి ఆ కుండను కూడా చాలా కుండను పూజిస్తారు. పూజిస్తాను చూడండి. మ్మ్. కలి అంటారు మా తెలంగాణలో, కలి అంటారు. మామూలుగా రోజువారీ వండుకునే దాంట్లో కూడా అది ఒక గ్లాస్ అంతా రోజువారీ రైస్లో అన్నం వండేటప్పుడు పోస్తారు అన్నట్టు. అన్నం పాడవదు, రుచి పెరుగుతుంది అంటారు, కలి Okay. అంటారు. ఇది లచ్చించారు. ఇవి వెజిటేబుల్స్ మనకు నచ్చినవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అట్లా 4-5 రోజులు పులవబెట్టి మ్మ్. అప్పుడు చేసింది. దీనికి పోపు కూడా అవసరం లేదు. అప్పుడు Direct కొంచెం డబ్బులు తక్కువ కాబట్టి ఉన్న దాంట్లోనే సర్దుకునేది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ మజ్జిగ, మజ్జిగ. చల్ల అంటారు మా దాంట్లో, చల్ల. ఇదేంటంటే మన ఇప్పుడు దాన్ని ఏమంటారు, రైస్ వాటర్, గంజిని ఏమంటారు గంజి. ఇప్పుడు. తెల్లార్లిక్స్ అంటారు చాలా మంది. ఇప్పుడు దాని గురించి అందరు పారబోస్తారు. మ్మ్. నేను దానిలో కొంచెం టేస్ట్, పుదీనా వేసారా? కొంచెం కొత్తిమీర, జీరా ఫ్లేవర్, జీరా పౌడర్ ఉంటుంది కదా, అది కొద్ది సాల్ట్ వేసుకొని కూడా మనం తాగొచ్చు. అందులో అసలు అన్ని పోషకాలు ఉండేది అక్కడ అన్నట్టు. ఇది వచ్చేసి మనకు డెజర్ట్ అన్నారు కాబట్టి Sweet. మనకు జొన్నలతో చేశాను నేను. జొన్నలతో చేసిన జొన్నలు డ్రై రోస్ట్ చేసేసి, మన కొంచెం పాప్కార్న్ అయ్యే టైంలో మన స్టవ్ ఆఫ్ చేసేసి, మ్మ్. మన మిక్సీ పట్టేసి, మనం ఉడికించి తయారు పాలు చేసి డ్రై ఫ్రూట్స్ అట్లా వేసి అది డెజర్ట్ చేశాను. సూపర్ అమ్మా, చాలా అద్భుతం. పాత ట్రెడిషన్ అంతా చూపించారు. అదే చూద్దాం మరి జడ్జెస్ ఏమంటారు. చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. నమస్తే మీ సార్, పేరేంటమ్మా? నా పేరు శ్రీలక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్, హైదరాబాద్. అత్తాపుర. సో ఏంటి ఈ రోజు పల్లెటూరి థీమ్ కాబట్టి, పల్లెటూరు వంటల థీమ్ కాబట్టి మీరు ఏంటి డిస్ప్లే పెట్టారు? సార్, మన తెలంగాణ స్పెషల్ పల్లెటూరు వాతావరణం అంటేనే మనకి బగారా అన్నము. మ్మ్. మటన్ లేనిది బగారాకి విలువ ఉండదు. ఉండదు. సో నేను గోంగూరతో మటన్ మటన్ కర్రీ. చేసేసాను. బగారాకి కాంబినేషన్ అనేది ఉలవచారు. మ్మ్. ఈ కాంబినేషన్ అనేది చాలా చక్కగా బాగుంటుంది టేస్ట్కి. ఆ పరంగా చేశాను విలేజ్ వైపు. అండ్ జొన్న లడ్డు, అచ్చా, జొన్న లడ్డు విత్ జీడిపప్పు. జొన్న లడ్డు, దాంట్లో నెయ్యి, చక్కగా బెల్లం వేసేసి చేసేసాను ఓకే, మన సూపర్ అండి. విలేజ్ వైపు. సో తెలంగాణ ట్రెడిషన్ చూపించారు. ఎస్ సార్, సో మీ అబ్బాయి మీకు బాగా హెల్ప్ చేసినట్టున్నారు కదా? చేశారండి. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. లావణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ అండి, అశోక్ నగర్ నుంచి వచ్చాను. అశోక్ నగర్. అసలు మొత్తం పల్లెటూరు అంతా తీసుకొచ్చి ఇక్కడ అవునండి, పెట్టినట్టున్నారు. ఇవాళ రేపు పల్లెటూరులకి ఎవరు వెళ్ళట్లేదు. సో మ్మ్. పల్లెటూరే మనకు కళ్ళ ముందు కనిపించాలి, పిల్లలు చూస్తారు అని చెప్పేసి అంత ఎడ్ల బండి ఇవన్నీ ఇచ్చాం, మామిడి చెట్లు. థీమ్ అయితే అదరగొట్టారు. ఆ,
అంతే. సో వంటలు ఏంటి? వంటలు ఏమేంటి చేస్తారు? వంటలు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అండి ఎక్కువ, పనసపండు. పనసపండు. సో పనసపండుతోటే చేద్దాము అని చెప్పేసి ఇంకా అచ్చా. మిలెట్ యాడ్ చేయాలి కాబట్టి రైస్ ఇవాళ రేపు ఎవరు తినట్లేదు. సో ఇట్లా చేస్తేనన్నా మనకు పనసపండు వెళ్తుంది, ప్లస్ జొన్నలు. ఓకే. ఇది జొన్న రవ్వతో చేశాను. జొన్న రవ్వతో స్వీట్. స్వీట్ కాదండి, రైస్. రైస్ జొన్న ఇది జాక్ ఫ్రూట్ తోటి పచ్చడి. ఇది ఓకే. దీనికి పచ్చడి, రొయ్యల పచ్చడి. జాక్ ఫ్రూట్ తొనలు, జాక్ ఫ్రూట్ గింజలండి. ఇది జాక్ ఫ్రూట్ స్వీట్. ఓకే. సో ఆల్మోస్ట్ మీరు అనుకున్న థీమ్ పల్లెటూరు థీమ్ మిక్స్ చేశారు. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. మీరు జడ్జెస్ ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ అండి. పద్ది గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్. దిల్సుఖ్ నగర్ పద్మావతి గారు ఈ రోజు పల్లెటూరు థీమ్ లో ఏం చూపించారు? నువ్వుల ఉండలు, నువ్వులు బెల్లం పాకం కట్టి నువ్వులు ఉండలు పల్లెటూర్లలో. చేపలు వచ్చేయండి నువ్వులు ఉండల్లో డెకరేషన్ పెట్టుకున్నాం. అచ్చా. ఇది ఇదేమో అది ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ. ఇదేమో బీరకాయతో పీస్ ఉంటాయి కదా తొక్కలు, దాంతో పల్లీలు, నువ్వులు, వెల్లుల్లిపాయ, జీలకర్ర అన్ని వేసి చింతపండు అన్ని వేసి పచ్చడి చేసిన పచ్చడి. సో బీరకాయ తొక్కుతో పచ్చడి, ఎగ్ బిర్యానీ అండ్ నువ్వులు ఉండలు. సో మీరు ఈ రోజు డిస్ప్లే చేసిన వంటకాలు సూపర్ మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ భార్గవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఆల్రెడీ లక్ష్మి గారు ఏంటి స్పెషల్ ఈ రోజు మన వంటలు ఏంటి డిస్ప్లే? నేను అన్ని ప్రాంతీయ వంటకాలు చేసుకొచ్చా. జొన్న సంకటి, జొన్న సంకటి, రాగి సంకటి తెలుసు. ఇది జొన్న సంకటి. జొన్న సంకటి తింటే షుగర్, బీపీ అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఓకే. దానికి కాంబినేషన్ ఉలవచారు, టమాటా రోటి పచ్చడి. కొందరు ఆనియన్ తో కూడా తింటారు జొన్న సంకటి, అందుకే ఆనియన్ కూడా తీసుకొచ్చా. ఓకే. ఇది ఒక కాంబినేషన్. ఇది నువ్వుల సున్నుండ, మినప సున్నుండ. సో మినప సున్నుండ అంటే పంచదార బెల్లమా? బెల్లంతో మినప సున్నుండ. ఇదేమో జొన్న పిండి, మినప్పిండి, బ్రెడ్, పచ్చిమిరపకాయ, ఆనియన్ అన్ని మంచిగా మిక్స్ చేసేసి పునుగుల్లాగా చేసా. ఇప్పుడు పిల్లలకి స్నాక్స్ ఇది రెండు. ఇదేమో పాతది, ఇది కొత్తది. సో రెండు మిక్స్ చేశారు. సూపర్. ఆల్ ది బెస్ట్. సో ప్రియాంక జీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. థ్యాంక్ యూ. సో పల్లెటూరు ट्रेडिशन राइट आज थीम इज विलेज. सो क्या क्या बनाया आप? पलेटूरू में मैंने आज बनाया है जो बिलाला होता है ना, बिलाला पुलसू जो यहाँ पे बनते हैं उसी को रिक्रिएट किया और रिक्रिएट करके उसको जो है मैंने पूरा बनाया. उसको सेनेगलू जो होता है उससे आइवरी जो होता है ये वाला. जी हाँ. फिर क्या होता है कि आंध्रा तेलंगाना, दरअसल आज का मेरा जो पलेटूरू बनता है वो अत्तागारू आंध्रा तेलंगाना की जो आउटस्किट्स में रहती हैं, जिनके पास बहुत ज़्यादा फैसिलिटीज़ नहीं है, उनको डेडिकेट है. उन्हीं में एक अत्तागारू थी जिनका नाम था सीतक्का. सीतक्का जी हाँ, जहाँ यहाँ पे फोटो भी है सीतक्का, सीतम्मा. तो उनको वो एक बार बरसते पानी में गई थी राइस का बाउल लेके. उनका कहना था कि हमारी किचन में, क्योंकि वो हर एक औरत अन्नपूर्णा होती है, हमारी किचन में कोई भी भूखा नहीं रहना चाहिए और हमारा किचन कभी भी बंद नहीं रहना चाहिए, कितनी भी सिचुएशन आ जाए, चाहे फ्लड आए. तो उनको डेडिकेट किया. उनके लिए ये मेरा ट्रिब्यूट है. तो अन्नपूर्णा हमारी हर अत्तागारू है. अच्छा, ये क्या है? तो ये प्लेन राइस को ये बीराकाया, जो नेति बीराकाया है, उसी को गुट्टी बीराकाया. बिलला जो है बिलला कुरा. ये चुका कुरा कोरलू चटनी नहीं, कुरलू ही है. ये जो है ఉండాలు है, సొరకాయతో ఉండాలు. हाँ, అది సొరకాయతో చేశారు. ఇది స్వీటా? ఇది పాల్కోవా और लोकल की वो है एक मेडिसिन है, उसके मेडिसिनल हर्ब्स है इसके अंदर. ఓకే. దాంతో స్వీట్. हाँ, దాంతో స్వీట్. ఇది మారేడు పండు పచ్చడి. ఇది మామిడికాయ పప్పు పానకం. ఇది పాండు మిర్చి ఫ్లేవర్ జొన్న రొట్టె అండ్ మామిడికాయ పానకం. ఇది మారేడుకాయతో చట్నీ, మారేడు పండు. ఓకే, సూపర్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా పల్లెటూరుకి సంబంధించి ట్రెడిషన్. ఇది ట్రెడిషన్, ఇది లోకల్, ఇది సీజన్ ఉంది. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.
చాలా గ్రేట్ కాంపిటీషన్ జరుగుతుంది. జడ్జెస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సీతారాం సార్, సంజయ్ సార్, రాజ్ సార్, ఇలా చాలా ఫేమస్ సెలబ్రిటీ షెఫ్స్ అందరూ ఉన్నారు. మరి ఎలాంటి జడ్జిమెంట్ అనేది మనం తర్వాత తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే వనితా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మీరు ఉన్న ఏం జరుగుతోంది ఈవెంట్ అని చాలామంది ఆలోచిస్తుంటారు కదా. ఇది ఫుడ్ అఫేర్. అంటే ఒక రైతు విత్తనం వేసినప్పటి నుంచి లాస్ట్ మన ఇంట్లో తిని ఆరోగ్యంగా ఉండేంత వరకు ఎంతోమంది ఉంటారు. అందులో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, మ్యాజికల్ హ్యాండ్స్ తోటి షెఫ్స్ అద్భుతమైన వంటలు చేస్తూ ఉంటారు. అలాగే మనం తిన్న తర్వాత మనం ఒక హెల్తీ నేషన్ ఉండాలంటే హెల్తీ ఫుడ్ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇది ఒక పెద్ద షెఫ్స్కి జరిగే ఈవెంట్. మా చెన్నై నుంచి కూడా షెఫ్ సీతారాం గారు వచ్చారు. ఏంటంటే మా ఇండియా అంతటికి తను మా షెఫ్స్ అందరికీ హెడ్ అనమాట. అయితే ఏంటంటే ఫుడ్ని రకరకాలుగా ఎలా దాని గొప్పతనం చెబుతూ ఆరోగ్యంగా ఉంటూ అలాగే ఇలాంటి ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. నిన్నటి నుంచి చాలామంది యంగ్ స్టూడెంట్స్ అలాగే ప్రొఫెషనల్స్ ఈరోజు హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో వంట చేసే వాళ్ళ రుచుల్ని కూడా ఇక్కడ పరిచయం చేస్తున్నాం. సార్, what do you think about this whole? It's a fabulous 3-day event and the competition lekunda seminars jarugutundi. Food demonstration, celebrity chefs are all coming and doing food demonstration here and students particularly doing very good networking with every chef. ఈ షెఫ్స్ని వాళ్ళు చూడాలంటే చాలా కష్టం. హోటల్కి వెళ్ళి చూడలేరు, వాళ్ళు లోపలే వెళ్ళలేరు వాళ్ళు. సో ఆల్ ద షెఫ్స్ ఆర్ హియర్ ప్రెజెంట్ హియర్. ఆల్ ద సీనియర్ మోస్ట్ షెఫ్స్ ఆఫ్ హైదరాబాద్, సెలబ్రిటీ షెఫ్స్ అక్రాస్ సౌత్ ఇండియా ఆర్ హియర్. సో స్టూడెంట్స్తో మనం పెద్దగా చాలా టైం స్పెండ్ చేస్తున్నాం. 3 full days. సి హౌ బిజీ సంజయ్ గారు ఎంత బిజీగా ఉంటారో తెలుసా. ఈ స్టేయింగ్ హియర్ almost from morning to evening 3 days. So all the students are getting opportunity for him to interact with him and all the senior chefs. So they're taking a lot of ideas from us and of course we are learning from them as well. Competition lo చాలా కొత్తగా డిషెస్ చూస్తున్నాము. ఇది ఒక ఎక్సైటింగ్ మూమెంట్. ఇది హైదరాబాద్లో ఇది ఇంకా చాలా పెద్దగా జరగాల. దట్స్ వాట్ మై విష్. సో అందరూ ఏమనుకుంటారంటే ఏంటి ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మీరు వెళ్ళి కొత్త ప్రోడక్ట్స్ మార్కెట్లో వస్తూ ఉంటాయి, కొత్త కూరగాయలు, ఇప్పుడు అవకాడో అంటారు, బ్రొకోలీ అంటారు. ఇవన్నీ జరుగుతాయి అంటే ఈ షెఫ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కొత్త ప్రోడక్ట్స్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే చాలామంది బిజినెస్ వాళ్ళు వస్తారు, చూస్తారు కొత్త ప్రోడక్ట్స్. వాళ్ళు మన రాష్ట్రంలో ఇండస్ట్రీ సెటప్ చేస్తారు. ఒక ఇండస్ట్రీ సెటప్ చేస్తే ఏమవుతుంది, మన రాష్ట్రానికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్తో పాటు టూరిజం డెవలప్ అవుతుంది. అంటే ఒక మనిషి ఎన్ని రకాల అన్న ఉండొచ్చు, వాళ్ళు ఏ రాష్ట్రం నుంచి అని ఉండొచ్చు, ఏ భాష అన్నా మాట్లాడచ్చు, కానీ అందరూ కనెక్ట్ అయ్యేది అది ఫుడ్ తోటి. సో ఆ కనెక్షను, ఆ కొలాబరేషను అన్నీ చేయడం కోసం ఈ ఈవెంట్. సో దీనివల్ల ఎంతోమంది మన రాష్ట్రం ఆల్రెడీ మన దేశంలో ఆల్మోస్ట్ టాప్ 2లో ఉంది మన ఫుడ్ ప్రొడక్షను, మన ఫుడ్ ప్రాసెసింగ్లో. అది ఇంకా నెంబర్ 1 వెళ్ళాలి. అలాగే మన రాష్ట్రము, మన గవర్నమెంట్ కూడా అన్ని ఈ రైతుల నుంచి ఆఖరి ఎండ్ యూజర్ వరకు అందరినీ సపోర్ట్ చేస్తే మనం ఇంకా నెంబర్ 1కి ఫుడ్ ఇండస్ట్రీలో వెళ్తాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాద్గిరి గారు, ఒక 2 మాటలు. సో ఎలా జడ్జిమెంట్ చేస్తున్నారు? అండ్ అందరూ బాగా చేయొచ్చు మేబీ ఇక్కడ, అండ్ మీ అందరిని మెప్పించాలంటే వాళ్ళు ఇంకా చాలా కష్టపడాలి కదా. ఎలా జడ్జిమెంట్ జరుగుతుంది? గ్రామానికి రైతు, దేశానికి జవాను, నగరానికి షెఫ్ అనే టైటిల్తో ఈరోజు మేము ఇక్కడ ఇంతమంది షెఫ్లందరూ ఇక్కడికి రావడం, ఆ నగరాలకు అందరికీ కూడా ఒక నాలెడ్జ్ని షేర్ చేసుకోవాలి. రైతు ఎక్కడో, రైతుల పంట నలభీముల వంట, షెఫ్ల ఎక్స్పోజర్స్, అట్లా ఇక్కడికి రావాలి అందరూ. అంటే ఒక కొత్త రకమైన వంటలను, కొత్త రకమైన రుచులను, అట్లాగే పంట పండించిన రైతు ఈరోజు గిట్టుబడి ధర అవుతలేదు అంటే ఆ పంట ఈరోజు మళ్ళీ చిరుధాన్యాలు వేస్తున్నారు కానీ వాళ్ళకు గిట్టుబాటు ధర రావట్లేదు అంటే అది ఇంకా మార్కెట్లో స్ప్రెడ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఇలా కొత్త ఇన్నోవేషన్తో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రైతులకు డైరెక్ట్గా బెనిఫిట్ జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఒక మంచి మెసేజ్ సమాజానికి ఇవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తే ఇంకా చాలా వైభవమైన ఆలోచనలతో మా షెఫ్లందరూ కూడా ప్రావీణులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా నిజంగా ముందుకెళ్ళడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు, సో జనరల్గా ఏంటంటే హోటలియర్స్ మనకి ఆల్మోస్ట్ వాళ్ళు ట్రైన్డ్ ఉంటారు, కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే మేము అప్పుడప్పుడే వచ్చిన బడ్డింగ్ షెఫ్స్కి సో హోటల్లో మీరు వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఓకే, ఎలా చేస్తే బాగుంటుంది, సో ఒక ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ మేము క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ
కాలేజ్లో జస్ట్ 5 to 6 మెంబర్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళ గ్రూప్ వైజ్గా చేసి వాళ్ళకు ఒక వర్క్ ఇస్తారు, ప్రాజెక్ట్ అలా చేసేసారు. బట్ ఇక్కడికి వస్తే ఏంటంటే నేనేం చేస్తున్నాను కాకుండా నాతో పాటుగా మిగతా కాలేజ్ నుంచి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఏముంది, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ ప్రెజెంటేషన్ ఏముంది, కాంబినేషన్స్ ఎలా చేస్తున్నారు, సో అది తెలుసుకునే నాలెడ్జ్ ఇక్కడ చాలా బాగా గెయిన్ చేయొచ్చు. సో అందరూ వస్తారు, డిఫరెంట్ కాలేజ్, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది వాళ్ళ టీచింగ్ మెథడ్ కానీ లేకపోతే ఇది. సో ఫుడ్ మీద చేసే ఎక్స్పెరిమెంట్స్, సో వీళ్ళకి ఈజీగా సింగిల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసే వాళ్ళకి చాలా రకాల రెసిపీలు కూడా దొరుకుతాయి ఇక్కడ చూడడం వల్ల. సో ఇప్పుడు మేము చేసేది ఏంటంటే హౌస్ వైఫ్స్, సో పిల్లల్ని తీర్చిదిద్దేది మనకు కాలేజ్లో అయితే, ఇంట్లో వాళ్ళని మళ్ళీ కూడా కొద్దిగా మోటివేట్ చేసేది మదర్సే. వాళ్ళని కూడా మేము రిలేట్ చేస్తూ పిల్లల్ని ఇంట్లో ఇంకొంచెం మోటివేట్ చేయాలని చెప్పేసి టాలెంట్ బయట చూపిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అప్పుడు పిల్లల కంటే చాలా గ్రేట్ గా చేస్తారు ఇక్కడ అమ్మలు, ఎందుకంటే వాళ్ళ చేతిలో మొత్తం ఉంటుంది, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, నానమ్మల దగ్గర నుంచి, మామూల దగ్గర నుంచి అలా వస్తూ ఉంటుంది. బాగా ఎక్స్పెరిమెంట్ చేసేది అంటే మా మమ్మీ, ఎందుకంటే ఇంట్లో 6 మంది 4 ఉంటే 4 రుచులు వేరేగా ఉంటాయి. సో అందరినీ సాటిస్ఫై చేస్తూ ఒకే వంటకంలో చేస్తుందంటే దట్ ఈస్ అమ్మ. సో ఆ మహిళా మనలకు కూడా ఇక్కడ మేము ఒక అవకాశం కల్పించాలి. వాళ్ళకు కూడా తెలుస్తుంది రేపటి రోజు ఇండస్ట్రీ వైపు వెళ్తే ఎలా ఉంటుంది పిల్లలకి, హాస్పిటల్ రంగంలో వర్క్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఒకసారి రౌండప్ వేపిస్తున్నాం. సో మీ పిల్లలు ఎలా చేస్తున్నారు మీరు కూడా చూడండి. సో వాళ్ళని ఇంకొంచెం ఎలా మీరు పుషప్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంది, షెఫ్స్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు సౌత్ ఇండియన్ షెఫ్స్ మనకు షార్టేజ్ మార్కెట్లో చాలా ఉంది, ప్రతి ఒక్క హోటల్ చూస్తున్నారు, బట్ అంత ప్రొడక్షన్ బయటికి రావట్లేదు. సో ఎలా వస్తుంది మనకి, ముందు మనం అవేర్నెస్ తీసుకొని రావాలి. సో మేము దీని ద్వారా క్యాటా ద్వారా ఏం చేసుకుంటున్నాం అంటే, గవర్నమెంట్ కాలేజెస్ని మేము మెయిన్గా ఫోకస్ చేసేసుకొని సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని, సో వాళ్ళ కాలేజ్కి వెళ్ళేసి ఒకసారి వాళ్ళకి ఒక సెమినార్ లాగే అవేర్నెస్ తీసుకొని, సో వాట్ ఈస్ హాస్పిటాలిటీ ఫీల్డ్, సో దీంట్లో రావడం వల్ల బెనిఫిట్స్ ఏంది, మీకు జాబ్స్ ఎలా ఉంటాయి, సో ఇన్కమ్ సోర్స్ ఎలాగా ఉంటుంది, సో ప్లేస్మెంట్స్ ఎలాగా ఉంటాయి, సో ఇవన్నీ వాళ్ళకి చెప్పేస్తే వాడు బయటికి వెళ్ళేసి ఏదో అట్లా టప్ప కోర్స్ కాకుండా, ఓకే నేను దీంట్లో అయితే బాగుంటుంది, 100 మందిలో 10 మంది వచ్చినా చాలు. దానివల్ల ఏంటంటే కాలేజెస్ బెనిఫిట్ పొందుతాయి, దాని ద్వారా హోటల్స్ బెనిఫిట్ పొందుతాయి, దాని తర్వాత వాడు ఓన్గా ఏదైనా సొంతగా బిజినెస్ చేసుకోవాలనుకున్నా కూడా ఒక సోర్స్ అనేది దొరుకుతుంది. సో ఇదంతా కూడా మేము ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది. సో ఇందాక టేస్ట్ చేస్తే రకరకాల ఫుడ్స్, అమ్మ చేతి వంట, ఫస్ట్ షెఫ్ అయితే మనకు అమ్మే. సో ఎక్కడ చేసినా కానీ చాలా సూపర్గా చేశారు, మార్వెలెస్ అనుకోండి వాళ్ళ టేస్ట్. సో కడుపు నిండిపోయింది, ఈరోజు మాకు లంచ్ అక్కర్లేదు, వాళ్ళ తిండే మాకు ఒక విందులాగా ఉంది. సో చాలా థ్యాంక్స్ అమ్మలకి. ఓకే సార్. రాజ్ సార్, a few words about this event. I would say I'm from Bangalore first of all, and I've been invited here to be a jury, a panel discussion, as well as doing a master class and a demo class over here. Thank you very much to Kata and Food Affair for making and bringing me here. Fantastic event, very good platform for new talent, showing their new, they're showcasing their talent in food, cooking, and the presentation. It is all very good. Kata has done a fantastic job for the homemakers as well as for the students. So all the very best to Kata as well as Food Affair. Thank you sir. Thank you so much. జస్ట్ మ్యామ్ నమస్తే. నమస్తే అండి. సో ఇన్ని వంటకాలు టేస్ట్ చేసి జడ్జ్ చేయడం అనేది టఫే. సో ఎలా అంటే ఇందులో చాలా వెరైటీస్, అంటే వీళ్ళంతా కూడా మనం పల్లెటూరు విధానంలో తెచ్చాం. ఒక్కొక్కరు అంటే చాలా అథెంటిక్ గా ప్రాపర్ పల్లెటూరులో ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చారు. కొన్ని డిషెస్ అయితే అంటే మనం ఎప్పుడు చూడండి, లైక్ ఒక ఆవిడ లైక్ అన్ని పనసకాయతోనే, పనసకాయ చికెన్, పనసకాయ స్వీట్, మొత్తం థీమ్. ఇంకొక ఆవిడ అత్తగారు వంట, వాళ్ళ అత్తగారు వంట, కొన్ని స్పైసీగా అత్తగారు లాగా, కొన్ని ఘాటుగా కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే ఇంకా చాలా పల్లెటూరు నుంచి కూడా చాలా మంచి వంటలన్నీ చేసుకొని వచ్చారు, చాలా బాగున్నాయి.
సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే షెఫ్స్ అందరికి ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. సో జడ్జ్ చేయడం కష్టం, అవన్నీ గుర్తుపెట్టుకొని. ఇంకొక విషయం ఏంటి అంటే వాళ్ళ కొన్ని పాత వంటలన్నీ తీసుకొస్తుంటే లైక్ అవి మేమేంటంటే వాటిని ఇంకొంచెం మంచిగా రెస్టారెంట్ లో కూడా మనం కొత్తగా పెట్టుకోవచ్చు. అవును. సో మేము అది కూడా చేస్తున్నాం. వాళ్ళ ఇది తీసుకొని వాళ్ళ రెసిపీని వాళ్ళ విత్ నేమ్ పెట్టి కొన్ని రెస్టారెంట్స్ లో కూడా మనం పెడుతున్నాం. అచ్చా గ్రేట్. వాళ్ళ నేమ్ కూడా వాడుతున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఆంధ్రాలో వచ్చేసి దాంట్లోని పాపాయమ్మ చికెన్ ఇలా ఉన్నాయి. సో మనం వాళ్ళ పేరు పెట్టి వాళ్ళతోనే పెడుతున్నాం అన్నమాట. గ్రేట్. అండ్ పల్లెటూరు థీమ్ పెట్టడానికి ఏంటి రీజన్? అంటే ఇప్పుడు మనకి ప్రాపర్ అంటే మనం చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు అమ్మమ్మలు వాళ్ళందరూ కూడా మనకి అంటే అథెంటిక్ ఫుడ్ లైక్ మిల్లెట్స్ కానీ అలా అవన్నీ ఇప్పుడు మర్చిపోతున్నాం కాబట్టి మళ్ళీ ముందుకు తీసుకొద్దామని పెట్టాం. గ్రేట్ ఐడియా. నేను కూడా ఒక చోట లచ్చించారు చూసా, ఎప్పుడో చిన్నప్పుడు విన్నా లచ్చించారు, ఇప్పుడు మళ్ళీ లక్ష్మి. మా అమ్మగారు వాళ్ళు కుండలో నానబెట్టి 3 days 4 days తర్వాత తీసి దాంతోని ఎండు చేప ఫ్రై చేసి పెట్టేవారు. అదన్నీ గుర్తొస్తున్నాయి నిజంగా. అవన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు రెస్టారెంట్ లో కూడా మళ్ళీ మాకు అవే అడుగుతున్నారు. మేము మళ్ళీ పెట్టేటప్పటికి మేడం ఈ కాంబినేషన్ చాలా బాగుంది, ఇది బాగుంది, ఇలా చెప్తూ ఉన్నారు అనమాట. గ్రేట్ మ్యామ్, చాలా బాగుంది. సో ఆర్గనైజేషన్ గ్రేట్. జడ్జెస్ అందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, షెఫ్స్ అందరికి. బికాజ్ ఇంత ఎవరిని డిస్కరేజ్ చేయకుండా మీరు జడ్జ్మెంట్ ఇవ్వాలి. మీకు నిజంగా టఫ్ టాస్క్. అంత చేసిన తర్వాత ఇలా ఉన్నాం. హెల్దీగా. థాంక్యూ మ్యామ్, థాంక్యూ సో మచ్. చూసారు కదా హౌస్ వైఫ్స్ కాంపిటీషన్, అది కూడా పల్లెటూరు థీమ్. చాలా మంది ఉమెన్స్ ట్రెడిషనల్ వంటలన్నీ ఎక్స్పోజ్ చేశారు అండ్ పాతకాలపు జ్ఞాపకాలని మనకు గుర్తు చేశారు. రకరకాల వంటకాలతో జడ్జెస్ని కూడా మెప్పించారు. సో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్దాం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.